దేత్తడి పోసమ్మ గుడి ఎట్లయితే గట్లాయే, ఏడికైతే గాడికాయే, తగ్గేదేలే. ఎదురుగా ఎవరున్నారనేది ముఖ్యం కాదు, మాకిచ్చిన మాట సంగతి ఏంటో చెప్పాలంటూ ఓ మంత్రి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలతోనే అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఓరుగల్లులో కొండా సురేఖ, నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దేక్ లేంగే అంటే దేక్ లేంగే అంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముళ్లను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అటు కొండా, ఇటు కోమటిరెడ్డి ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నారా? దేనికైనా రెడీ అని డిసైడ్ అయిపోయాకే ఇలా గలం విప్పుతున్నారా? అటు కొండ, ఇటు రాజగోపాల్ రెడ్డి అస్సలు తగ్గేదేలే. సీఎం రేవంత్ ను ఢీకొడుతున్న మంత్రి కొండా సురేఖ. భయపడేది లేదు, వెనకడుగు వేసే ముచ్చటే లేదంటూ డైలాగులు. రేవంత్, అతని బ్రదర్స్ పై కొండా కూతురు సీరియస్ ఎలిగేషన్స్. రేవూరికే పరకాల టికెట్ అని ప్రకటించి అగ్నికి ఆజ్యం పోసిన రేవంత్. సీఎం రేవంత్ ములుగు పర్యటనకు కొండా సురేఖ దూరం. ఏకంగా మీనాక్షి మీటింగ్కే డుమ్మా కొట్టిన రాజగోపాల్ రెడ్డి. అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారు? మీరిచ్చిన మాటను నిలబెట్టుకోమంటున్నామంటూ అటు మంత్రి కొండా సురేఖ, ఇటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కేబినెట్ మినిస్టర్గా ఉన్న కొండా సురేఖ ఏకంగా సీఎం రేవంత్ తోనే తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ రంగంలోకి దిగారు. తన బర్త్డే సందర్భంగా వరంగల్లో అనుచరులతో మీటింగ్ నిర్వహించిన సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ గా పార్టీ నిట్ట నిలువున చీలిపోయిందన్నారామె. పరకాల అభ్యర్థిగా సీఎం రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించడంపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన కొండా సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముళ్లను టార్గెట్ చేశారు. ఈ మధ్య జరిగిన సీఎం రేవంత్ రెడ్డి పరకాల సభకు కొండా సురేఖ హాజరు కాలేదు. కావాలనే ఆమె తన నిరసనను తెలియజేసేందుకు ముఖ్యమంత్రి టూర్కు దూరంగా ఉన్నారన్న చర్చ జరిగింది. ఆ మధ్య ఓరుగల్లు నేతలతో వైరంతో స్టార్ట్ అయిన గ్యాప్ కాస్త సీఎం రేవంత్, కొండా దంపతుల మధ్య పెద్ద అగాధానికి దారితీసిందట. ఆ తర్వాత తనకు సమాచారం ఇవ్వకుండా తన దేవాదాయ శాఖ పరిధిలోని యాదాద్రి బోర్డును ఏర్పాటు చేయటంపై కొండా సురేఖ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. ఆ తర్వాత జరిగిన కేబినెట్ భేటీకి కూడా ఆమె డుమ్మా కొట్టారు. సహచర మంత్రులు ఫోన్ చేసి పిలిచినా కొండా సురేఖ మంత్రివర్గ సమావేశానికి వెళ్లలేదన్న టాక్ ఉంది. లేటెస్ట్ గా సీఎం పరకాల పర్యటనలో కూడా కొండా సురేఖ కనిపించలేదు. ఆ మీటింగ్ లో మళ్లీ పరకాల టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికే ఇస్తానంటూ సీఎం రేవంత్ ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కొండా దంపతులకు షాక్ ఇవ్వడానికి రేవంత్ ఆ ప్రకటన చేశారన్న గుసగుసలు వినిపించాయి. అయితే గత ఎన్నికల్లోనే పరకాల నుంచి తన కూతురును పోటీ చేయించాలనుకున్న కొండా దంపతులు నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. కానీ సీఎం రేవూరి పేరును ప్రస్తావించడంతో కొండా సుస్మితా పటేల్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. తనను గెలికితే రేవంత్, అతని అన్నదమ్ముల స్కాములు అన్నీ బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న 80 ఏళ్ల వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననడమేంటని ప్రశ్నించారామె. రేవంత్ రెడ్డి వచ్చినా, ఆయన అయ్యొచ్చినా, తాతొచ్చినా పరకాలకు కాబోయే ఎమ్మెల్యేను తానేనని ప్రకటించారు సుస్మితా పటేల్. రేవూరి ప్రకాష్ రెడ్డిని ఇప్పుడు రాజీనామా చేయించి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తానని ఛాలెంజ్ చేశారామె. తనకు కౌంటర్ ఇస్తే ప్రెస్ క్లబ్ లో కూర్చుని రేవంత్ రెడ్డి బాగోతాలన్నీ బయటపెడతానంటున్నారు. తాను చేసిన కమెంట్స్ పై అధిష్టానం సంజాయిషి అడిగినా, పీసీసీ షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఆన్సర్ చేయటానికి రెడీ అంటున్నారు సుస్మితా పటేల్. కొండా సురేఖ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె కూతురే డైరెక్ట్ గా సీఎంను టార్గెట్ చేయటంతో స్టేట్ పాలిటిక్స్ లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే ఝుకేగా నహి అంటున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకోవటం లేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్ ను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారన్న రాజగోపాల్ రెడ్డి, కొందరు అధికార పార్టీ నేతలు లక్షల కోట్లు దోచుకుంటున్నారని సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. అంతేకాదు సీఎం నల్గొండ సభకు డుమ్మా కొట్టారు.
లేటెస్ట్ గా నేతల మధ్య సఖ్యత కోసం భువనగిరిలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం నిర్వహిస్తే ఆ మీటింగ్కు కూడా వెళ్లలేదు రాజగోపాల్ రెడ్డి. జిల్లా నేతలు, మంత్రులు వెళ్లినా రాజగోపాల్ రెడ్డి మాత్రం కనిపించకపోవటం చర్చకు దారితీసింది. ఇక తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తనను తిట్టడం వెనుక సీఎం రేవంత్ ప్రోద్బలం ఉందనేది రాజగోపాల్ రెడ్డి డౌట్ అంటున్నారు. అందుకే ఏపూరి సోమన్నను తెరమీదకు తెచ్చి సీఎంకు ఇటు సామెల్కు షాక్ ఇచ్చేలా డైరెక్ట్ అటాక్కు దిగారట. ఇదే విషయంలో గీత దాటొద్దని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారించగా రాజగోపాల్ రెడ్డి అదే స్థాయిలో విరుచుకుపడటం ఆసక్తికరంగా మారింది. నీతులు రేవంత్కు చెప్పుకోమంటూ రివర్స్ అటాక్ చేయటంతో హాట్ టాపిక్ అయింది. ఇలా ఇద్దరు కీలక నేతలు, కనీసం 2-3 సీట్ల ప్రభావం చూపగలిగే లీడర్లు అసంతృప్తి రాగం వినిపిస్తుండడం, నేరుగా సీఎంనే టార్గెట్ చేస్తూ తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతుండడం పొలిటికల్ డిస్కషన్ పాయింట్ అవుతోంది. ఈ ఇద్దరు డేరింగ్ డెసిషన్కు రెడీ అవుతున్నారా? కాంగ్రెస్ అధిష్టానం వీరి విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.